మనం రాసేటప్పుడు మన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే కొన్ని గుర్తులు చాలా ముఖ్యం కదా. వాటినే విరామ చిహ్నాలు అంటారు. అరే, ఇవి చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తాయి, కాని మన వాక్యాలకు అసలైన అర్థాన్ని ఎలా ఇస్తాయో తెలుసా? పదండి, ఈరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఆలోచించండి. మనమేదైనా రాసినప్పుడు అది చదివేవాళ్లకు క్లియర్గా అర్థం కావాలంటే అసలు కీలకమేంటి? నిజానికి ఈ ప్రశ్నకు జవాబు మనందరికీ తెలుసు, కానీ దాని ఇంపార్టెన్స్ని చాలాసార్లు లైట్ తీసుకుంటాం. ఏంటో అది చూద్దామా? దానికి సమాధానం చాలా సింపుల్: విరామ చిహ్నాలు. అవును, అవే. ఈ చిన్న చిన్న గుర్తులను సరిగ్గా వాడితేనే మన రాతలకు ఒక అర్థం, పార్థం వస్తుంది. సరే, మరి అన్నింటి గురించి కాకుండా ఈరోజు మనం ఓ 5 ముఖ్యమైన విరామ చిహ్నాల గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్, వాక్యాలను ముగించడం. ప్రతి వాక్యానికి ఒక ఎండింగ్ ఉండాలి కదా, మరి ఆ ముగింపును సరిగ్గా ఎలా చెప్పాలి? దీనికోసం మనం వాడే 2 బేసిక్ గుర్తుల గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఈ రెండిటి మధ్య తేడా మనందరికీ బాగా తెలుసు. ఫుల్ స్టాప్ ఏమో ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తుంది. అదే క్వశ్చన్ మార్క్ అనుకోండి, ఒక డౌట్ను మన ముందు పెడుతుంది. చూసారా, ఒక చిన్న గుర్తుతో మొత్తం వాక్యం మీనింగే ఎలా మారిపోయిందో? అద్భుతం కదా. ఈ ప్రశ్నార్థక గుర్తుకు ఇంకో పేరు కూడా ఉంది, ఇంటరాగేషన్ పాయింట్ అని. జనరల్గా హూ, వాట్, వేర్, వై, వెన్, హౌ అంటే ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎలా ఇలాంటి పదాలతో ఏదైనా వాక్యం మొదలైందంటే దాని చివర్లో ఈ గుర్తు ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ అంటే మీకు ఇష్టమైన క్రికెట్ ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నను చూడండి, ఎవరు అనే పదంతో మొదలై ప్రశ్నార్థక గుర్తుతో ఎండ్ అయింది. సింపుల్. సరే, వాక్యాలను ఎలా ముగించాలో చూసాం, బాగుంది. కానీ వాక్యం మధ్యలో ఒక చిన్న పాజ్ ఇవ్వాలంటే, ఊపిరి తీసుకోవాలంటే, ఆహా, అక్కడే మన హీరో కామా ఎంట్రీ ఇస్తుంది. ఈ కామా అనేది చాలా వర్సటైల్ అండి. అంటే దీనికి చాలా పనులున్నాయి. ఒక లిస్టులోని ఐటమ్స్ను వేరు చేయడానికి, ఎవరైనా చెప్పిన మాటలను కోట్ చేయడానికి ముందు, ఇలా చాలా ఉపయోగాలున్నాయి. కొన్ని ముఖ్యమైనవేంటో చూద్దాం పదండి. ఉదాహరణకి ఈ వాక్యం చూడండి. అక్షద ఢిల్లీ, ముంబై, ఆగ్రా మరియు కోల్కతాలను సందర్శించింది. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ కామాలు లేవనుకోండి. ఆ పేర్లన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయి చదవడానికి ఎంత కష్టంగా ఉంటుందో. ఈ కామాలు ఆ క్లారిటీనిస్తాయన్నమాట. అలాగే మనం ఎవరినైనా పేరు పెట్టి పిలుస్తాం కదా, అప్పుడు కూడా కామా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, సమన్వి ఇక్కడికి రా. ఇక్కడ సమన్వి తర్వాత కామ పెట్టడం వల్ల ఆ పిలుపును మిగతా వాక్యం నుంచి మనం వేరు చేస్తున్నట్టు లెక్క. రైట్, ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించే అపాస్ట్రఫీ దగ్గరికి వద్దాం. చాలామంది ఇందులో తప్పులు చేస్తుంటారు. దీనికి మెయిన్గా 2 ఇంపార్టెంట్ పనులున్నాయి. అవేంటో చూద్దాం. అపాస్ట్రఫీ చేసే ఆ 2 పనులు ఇవే. 1, పదాలను షార్ట్ చేయడం. అంటే ఇట్ ఈజ్ అని మొత్తం రాయకుండా ఇట్స్ అని సింపుల్గా మార్చేయడం అన్నమాట. ఇక 2ది, ఓనర్షిప్ చూపించడం. ఎవరిది అని చెప్పడం. ఉదాహరణకు, మల్లికాస్ ఫస్ట్ డే అంటే అది మల్లిక యొక్క మొదటి రోజు అని అర్థం. అయితే ప్లూరల్స్ అంటే బహువచనాల దగ్గర ఈ అపాస్ట్రఫీ వాడకం కొంచెం ట్రికీగా ఉంటుంది. కానీ రూల్ చాలా సింపుల్, బాగా వినండి. పదం ఎస్తో ఎండ్ అయితే అపాస్ట్రఫీ ఆ ఎస్ తర్వాత వస్తుంది, బాయ్స్ హైస్కూల్ లాగా. అదే ఆ పదం ఎస్తో ఎండ్ అవ్వకపోతే అప్పుడు అపాస్ట్రఫీ పెట్టి ఎస్ యాడ్ చేయాలి, చిల్డ్రన్స్ బుక్స్ అన్నట్టు. ఒక్క నిమిషం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. యోర్స్, హర్స్, ఇట్స్, దేర్స్ లాంటి పదాలున్నాయి కదా, వీటితో అస్సలు ఎప్పుడూ అపాస్ట్రఫీ వాడకూడదు. ఇది చాలా కామన్ మిస్టేక్. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, నెక్స్ట్ టాపిక్. వేరే వాళ్ళు మాట్లాడిన మాటలను యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా మన రాతలో చూపించాలంటే ఎలా? అప్పుడే మనకు కొటేషన్ మార్క్స్ అవసరం పడతాయి. ఒకరి మాటలను కోట్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఎవరు మాట్లాడారో చెప్పాలి. తర్వాత ఒక కామా పెట్టాలి. ఆ తర్వాత కొటేషన్ మార్క్స్ ఓపెన్ చేసి వాళ్ళు చెప్పిన మాటలను రాయాలి. అది కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే చదివేవాళ్లకి చాలా క్లియర్గా ఉంటుంది.
ఈ ఫేమస్ సామెత చూడండి, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. అంటే తనకు తాను సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ కూడా చూసారా ఆ సామెతను కొటేషన్ మార్క్స్తో ఎంత నీట్గా వేర్చేశారో. ఓకే, ఇప్పుడు దాకా మనం చూసిన వాటన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఏమో వాక్యాలను ముగిస్తాయి, కామా ఏమో ఒక పాజ్ ఇస్తుంది లేదా లిస్ట్లోని ఐటమ్స్ని వేరు చేస్తుంది. అపాస్ట్రఫీకి 2 పనులు, ఓనర్షిప్ చూపించడం లేదా పదాలను షార్ట్ చేయడం. ఇక కొటేషన్ మార్క్స్ వేరే వాళ్ళ మాటలను చెప్పడానికి. చూసారా, ప్రతి పనికి ఒక గుర్తు. ఈ గుర్తులు లేకపోతే మన రాతలకు జీవమే ఉండదు. సరే, ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ తెలిసాయి కదా, ఇకపై విరామ చిహ్నాలు మన రాతలను, మనం చదివే విధానాన్ని ఎంతలా మార్చేస్తాయో ఆలోచించారా? ఒక్కోసారి సరైన చోట పెట్టిన ఒక్క చిన్న కామ మొత్తం కథనే మార్చేయగలదు. నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.